உங்கள் தந்திவன் தொலைக்காட்சியில் பிரம்மாண்டமான காட்சி அமைப்புகளுடன் சாணக்கிய தந்திரம் தினமும் இரவு 8 மணிக்கு. మహాపుణ్యక్షేత్రం తిరుమల. ఏడు కొండలవాడంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటున్నారు. ఉత్తర భారతదేశానికి పోతే బాలాజీ అని, తమిళనాడు పోతే పెరుమాళ్ళని అనేక రకాలుగా పిలుచుకుంటూ భక్తులందరికీ ఒక నమ్మకం, ఇష్టమైన దేవుడు, కలియుగ దేవుడు. பெருமாள் என்றாலே பக்தர்களுக்கு மிகவும் பிடித்தமான ஒரு கடவுள். తిరుమలకు వచ్చి పవిత్ర దర్శనం చేసుకోవాలి, కలియుగ దేవుని యొక్క బ్లెస్సింగ్లు తీసుకుంటే ఏదైనా సమస్యలుంటే పరిష్కారం అవుతాయనేది ఒక నమ్మకం, ఒక అనుబంధం. திருப்பதி வெங்கடாஜலபதிக்கு வந்து வழிபட்டு அந்த லட்டு பிரசாதம் வாங்கி சென்றால் வந்து எல்லா வேண்டுதலும் நிறைவேறும் என்று ஒரு భక్తులకు ஒரு నம்பிకை. కొంతమంది సమర్థవంతంగా పనిచేయలేకపోయినా నష్టం జరిగే విధంగా ఎవరు ప్రవర్తించలేదు. పవిత్రత దెబ్బతీసే విధంగా ఎవరు ప్రయత్నించలేదు. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కాంప్లెక్స్, వైకుంఠ కాంప్లెక్స్ 1 కట్టారు. నేను వస్తానే వైకుంఠం 2 కాంప్లెక్స్ కట్టాము. என்டி ராமாராவ் இருந்தபோது காம்ப்ளெக்ஸ் 1 கட்டினார். நான் வந்த பின்னர் மேலும் ஒரு காம்ப்ளெக்ஸை கட்டினேன். మా ఊరు నుంచి మా ఇంటి పైకి చూస్తే మంగాపురం సైడ్ ఉండే నామాలు కనపడస్తాయి. అది ఎప్పుడు కూడా చిన్నప్పుడు కూడా బ్రహ్మోత్సవ సందర్భాల్లో ఒక్క పొద్దుండి అదే మరి దేవుని దగ్గరికి దర్శనం చేసుకొచ్చే ఆనవాయితీ. మంగాపురం ద్వారా నడిచిపోయేవాళ్ళం, మళ్ళీ ఆ మెట్లు తిరిగి తిరుపతికి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళం. అలాంటి ఒక అనుబంధం. అందుకే నేను వస్తానే టెంపుల్ మాస్టర్ ప్లాన్లో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. మాడ వీధుల అభివృద్ధి కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేశాం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అన్నదానం పెడితే నేను దానికి అదనంగా ప్రాణదానాన్ని కూడా ప్రవేశపెట్టాం. అన్నదానానికి ఇప్పుడు 2000 కోట్లు కార్పస్ కూడా ఉంది. ఎంతమందికైనా సరే భోజనం ఫ్రీగా పెట్టడమే కాకుండా ఒక పద్ధతి ప్రకారం వచ్చే వడ్డీతోనే సరిపోతూ ఉంది. మళ్ళీ డబ్బులు కార్పస్ పెరుగుతూ ఉంది. అన్నదానంలో కూడా మీరు చూస్తే ప్రాణదానం కూడా కార్పస్ పెరుగుతూ ఉంది, రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని 2003లో సిమ్స్లో ప్రారంభించాను. ఆ రోజే నేను కొండపైకి వెళ్ళి బ్రహ్మోత్సవ సందర్భంలో దేవునికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం. అప్పుడే నా మీద దాడి జరిగింది. தொடர்ந்து தினமும் அன்னதானம் வழங்கப்பட்டு வருகிறது. సాక్షాత్ భగవంతుడే నన్ను కాపాడాడు తప్ప లేకపోతే ఆ యాక్సిడెంట్లో బ్రతికే సమస్య లేదు. అది ఎప్పుడు కూడా నాకు గుర్తుంటుంది. விபத்துல கூட வந்து இவருடைய பக்தி தான் என்ன காப்பாத்திருக்கு. இப்ப கூட அந்த நம்பிக்கை எனக்கு இருக்கு. నేను ఏ పని చేసినా ఒక పవిత్రంగా 2 నిమిషాలు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని చేస్తాను. అదొక నమ్మకం, నాకు ఒక బిలీఫ్ కూడా. ఇలాంటివి చేసుకుంటూ మనం ముందుకు పోయే ఈ సమయంలో మనం చూస్తే నాకు ఒక్కడికే కాదు, ఇలాంటి అనుబంధం, అనుభూతి కొన్ని కోట్ల మందికి ఉంది. అది వెంకటేశ్వర స్వామి మహత్యం. வெங்கடேஸ்வர சுவாமியோட பக்தி எனக்கு மட்டும் இல்ல, அனைத்து மக்களுக்கும் இருக்குது. నేను ఎప్పుడు யாருக்கு இந்த நம்பிக்கை வீணாகாது. ఎవరైనా పర్వాలేదు కానీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అకౌంట్స్ ఎప్పటికప్పుడే సెటిల్ చేస్తాడని. ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 7 కొండలని 5 కొండలని అంటేనే, ఒక మాట అంటేనే నేను చాలా ఫైట్ చేశాను. దాన్ని ఫైట్ చేయడమే కాకుండా నేను పాదయాత్రతో 7 కొండలు ఎక్కి
మొక్కు తీర్చుకున్నాను. ఎందుకంటే ఒక నమ్మకంతో ఏ పని చేసినా, పోరాటం చేసినా, అవన్నీ చేసాం, ఎన్నో ఆందోళన చేశాం. దేవుడి పవిత్రత కాపాడు. வெங்கடேஸ்வர சாமி இருக்கிற நம்பிக்கையில మీరందరూ చూసినప్పుడు 7 மலையும் பாத யாத்திரையா போய் அவரை வணங்கிட்டு வந்திருக்கேன். అక్కడికి పోయినప్పుడు திருப்பதி லட்டு சர்ச்சை குறித்து ஆந்திர முதலமைச்சர் சந்திரபாபு நாயுடு செய்தியாளர்களை சந்தித்த நேரலை காட்சிகளை பார்த்தோம். உங்கள் தந்தி1 தொலைக்காட்சியில் பிரம்மாண்டமான காட்சி அமைப்புகளுடன் சாணக்கிய தந்திரம் தினமும் இரவு 8 மணிக்கு.